మనం విద్యార్థుల రాజకీయ పార్టీని పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాల్లో నిలిచబెట్టడం జరిగింది. మనం తగిన ప్రతిఫలం రాకపోయినా కూడా మనం రాష్ట్రం మొత్తం కూడా అనుకునేది ఏంటంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలా, ఓట్లు చీలొద్దు, వేరే వాళ్ళకి అధికారం ఇద్దాము, ఈ బీఆర్ఎస్ని పక్కన పెడదామని అందరం నిశ్చయం చేసుకొని మనం పోటీ బరిలో ఉన్నా కూడా విద్యార్థుల రాజకీయ పార్టీని మనం బరిలో ఉంచినా కూడా మన నిరుద్యోగులందరూ కూడా ఏకతాటిపై ఉండి మనము ఇప్పుడు ఓటు స్ప్లిట్ చేయదనే ఉద్దేశంతో మనం ఈరోజు వేరే పార్టీని కాంగ్రెస్ మనకు ఆల్టర్నేట్ ఉంది, ఈ కాంగ్రెస్ని గెలిపిద్దాం, బీఆర్ఎస్ని పక్కన పెడదామని ప్రతి నిరుద్యోగి కూడా ఈరోజు రాష్ట్రం అంతా తిరిగి ఈ కాంగ్రెస్ గెలవడం కోసం ఎంతో కృషి చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకిస్తానన్నట్టు ఉద్యోగాలు ఏమైనాయి, దాని గురించి మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు, మనకి కల్పిస్తాం నోటిఫికేషన్ వెంటనే వేస్తామన్న వాళ్ళు ఈరోజు ఎక్కడ పోయారు? ఇప్పటి వరకు కూడా మనతో ఏ కాంగ్రెస్ వ్యక్తి కూడా వచ్చి విద్యార్థులు